యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మందితో నువ్వు ఎడకు బయలుదేరినావే? నా నిర్ణయాన్ని కాదని పోయినా వదిలేసేదాన్ని. ఈ గడికి కోడలు కావడం ఇష్టంలే అన్నా ఊరుకునేదాన్ని. కానీ గదేం చేసింది? గసు వంటి దాని జిందగీని సమాధి చెయ్యాలా? గది చూసి ఈ పటేల్ పున్నమ్మ మాట వినుకుంటే ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి. పదట్రా. అన్నా, బండి కండిషన్లోనే ఉందా? కొత్త బండిరా. మరి టైర్లో గాలుందా అన్నా? ఇందాకే కొట్టించిన. ట్యాంక్ లో పెట్రోల్ ఉందా అన్నా? ఫుల్ ట్యాంక్ కొట్టించిన. బ్రేకులు చక్కగానే పనిచేస్తున్నాయన్నా? మంచిగా పనిచేస్తున్నాయిరా. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? గీ అన్నీ ఉండి కూడా ముసలోన్ లెక్క అంత స్లోగా పోతావేందన్నా? హుషారుగా ఓని రాదు? ఈ సైడు గుంతలు ఎక్కువ, నిమ్మలంగా పోతేనే మంచిది. జర ఫాస్ట్ గా ఓని రాదే? గీ వాటర్ క్యాన్లు కస్టమర్ కి అర్జెంట్ గా వేయాలి. నీకు లిఫ్ట్ ఇచ్చుడే ఎక్కువరా అనుకుంటే మళ్ళా నీ డిమాండ్ ఏందిరా? కాకా, లిఫ్ట్ ఇచ్చుడు చాలా పుణ్యం. పోని పోని. రేయ్ నీ అయ్యా, గీ రోడ్ ని బాబుదనుకున్నావురా? ఏయ్, ఎవర్రా నువ్వు? బయటికి రాబే, బయటికి రా. రా రా. నువ్వా? కళ్ళు నెత్తికెక్కినాయా లేక చూపు మందగిచ్చిందా? నువ్వేంట్రా ఇక్కడ? మేమెక్కడికెళ్తే అక్కడికి వస్తున్నావు? ఏదో విధంగా గొడవ పెట్టుకుంటున్నావు. ఏంటి నీ ప్లాన్? దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందేంది? నా దాందాకై నేను పోతుంటే కళ్ళు కనబడకుండా దోలి చివరికి నాదే ప్లాన్ అని రివర్స్ లో డ్రామా ఆడుతున్నావా? రేయ్, మర్యాదగా మాట్లాడు. నీ అసంటోళ్ళకి నేను అస్సలు మర్యాదయా. అసలే నాది చాలా మెంటల్ దిమాగ్. జర నువ్వే చూసి మాట్లాడితే మంచిది. అరే పోన్లేరా, అమ్మాయి కదా, వదిలేసాయి. మరి నేను అమ్మాయి అబ్బాయిని కదా. గింత స్మార్ట్ గా రెడీ వచ్చిన నన్ను గిట్ల బురద నీళ్ళు చల్లితే ఎంత బ్యాడ్ అయిపోతా. అయినా మీ డబ్బున్నోళ్ళకి కొంచెం మతి పొగరు, మాట విరుసు ఎక్కువే అన్నా. యూ ఇడియట్. హలో, నేను గిట్ల గలీజ్ మాటలు ఎత్తిననుకో నీ చెవుల్లోకెళ్ళి రక్తం బడబడ రావాలే. మాకు రావా మాటలు? చాలా వచ్చు. అర్జెంట్ పని అని చెప్పినావు కదా, ఎందుకు ఈ లొల్లి? ఇజ్జత్ కి సవాల్ వచ్చినప్పుడు టైం చూసుడేందన్నా? గీ వయ్యారి సంగతి నేను చూసుకుంటా గాని పో నువ్వో. సరే. ఏయ్, నా టైం వేస్ట్ చేయకు. ఎంత డబ్బులు కావాలో చెప్పు, పడేస్తా. ఏయ్ పోరి, నీ డబ్బు, నీ పొగరు, నీ బలుపు అన్నీ మడిచి నీ కారు డిక్కీలో భద్రంగా పెట్టుకో. నా కాడ ప్రదర్శించినవంటే నీ పరువు తీసి చౌరస్తల పందిరేస్తా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలు కొడతాను. గా రాల్చుడు నాకు రాదా? నాకు మస్తుగొచ్చు. కష్టపడిన చెయ్యిది. దీంతో కొడితే గ్యారెంటీగా డైలీ నువ్వు పళ్ళు దోమే ముచ్చటే ఉండదు. అన్ని రాలి పడిపోతాయి. రేయ్, నాకు కోపం తెప్పించొద్దు. నాకు కంపరం తెప్పియద్దు. ఏం కావాలరా నీకు? ఇజ్జత్. ఇజ్జత్ కావాలి. నా పైన గీ బురద నీళ్లు వేసినందుకు నువ్వు సారీ చెప్పాలి. గీ బురద నీళ్ళని నీ చేత్తో నువ్వే దుడిచిపోవాలి. నెవర్. నేను సారీ చెప్పను. నీలాంటి వేస్ట్ ఫెలోని ముట్టుకోను. అచ్చా, గట్లనా? సరే మళ్ళా సారీ చెప్తేనే గీడికెళ్ళ నుంచి నువ్వు గదులుతావు. ఏంట్రా నీ పొగరు? నేనే. నా పొగరుకు కారణం నేనే. నీగో గీ గొడవ పెద్దదవ్వక ముందే చిన్న సారీ చెప్పి నా మీద పడ్డ బురదని తుడిచేస్తే సప్పుడు చేయకుండా వెళ్ళిపోతాను.
లేదంటే ఎంతసేపు అయినా సరే నేను గిట్లనే ఉంటా. మామూలుగా అయితే ఇడిచేసేటోన్ని, కానీ నీ అసంటోళ్ళకి మా అసంటోళ్ళంటే చిన్న చూపు కదా. సేమ్ మా గడిలో ఉండే పటేల్ పున్నమ్మ లెక్క. అందుకే నిన్నిడవా, బర్రాబ్బరిడవా. సారీ. ఆహా, గిట్ల కాదు, సారీ చెప్పమన్నా చెప్పాను. ఇజ్జత్తో చెప్పు. సారీ. కార్కిసివ్. పోరి, గీ బురదంతా ఎవడు తుడుస్తాడు? హలో మేడం, ఇక్కడ తుడవడం అయింది. ఫేస్ ఫేస్ తుడు. చాలే. ఏంద్ర ఈడాపినావు? గాళ్ళు ఏండే ఉంటారు పటేలా. గీడనేనా? వెళ్ళండ్రా. ఈడ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు దాన్ని చూసే ఉంటారు. అందరినీ అడుగుర్రి. దాని ఆచూకీ ఇవాళ నాకు తెలియాలా? గట్లనే. వెళ్ళండి, వెళ్ళండి. ఏడున్నా నిన్ను దొరక్కబట్టి గడికి తోల్కపోయి నా కొడుకు చెరలో బందీ పెట్టి నా గడిలోనే బొంద పెట్టకుంటే నా పేరు పటేల్ పున్నమ్మనే కాదే. ఏడ ఉందావే ఈ పట్నంలో? గీ పోరినాడని చూసినావా? ఏంద్రా, ఏడైనా చూసినావా అంటే ఏం మాట్లాడవే? రేయ్, నిన్నే చెప్పింది సంజైందా? గీ పోరిని ఏరియాలో చూసినావా? గా ముక్క నోరు తెరిచి చెప్పొచ్చుగా. నోటి నుంచి మాట రాకుండా గీ పట్నంలో ఎట్లా బతుకుతావురా? నువ్వు నీ ముఖం ఎట్లున్నావో ఎట్టి మొహమల్లే. ఏమ్రా నందా, ఎన్ని గంటలకు రా వచ్చేది? క్యాన్ దించు. ఎరా, దాని గురించి ఏమైనా తెలిసిందా? లేదు పటేలా. గా చాయ్ షాప్ వాడిని అడిగినావా? లేదు పటేలా. పదండి. అన్నా, గీ పోరిని ఈ ఏరియాలో ఏడన్నా చూసినావా? లే అన్నా, చూలే. రే నందు,
ఏందిరా డైలీ పైసలు ఇచ్చేదాకా ప్రాణాలు తీస్తావు ఈరోజేంది గమ్మున వెళ్ళిపోతున్నావు? యాదికి లేదన్నా. యాదికి లేదా? ఉండు పైసలు ఇస్తా. ఏందిరా మొహమంతా గట్లుంది? ఆ, ఆ, ఆ. సరే సర్లే గట్లెట్లా పోతావు కానీ మొహం కడుకొని పో. చెప్పేది నీకే, మొహం కడుకొని పో. సర్లే అన్న, వీధి వీధి తిరిగి క్యాన్లు వేసేటోని గిట్ల కాకపోతే ఇంకెట్లుంటా? ఏందిరా గట్లా మాట్లాడుతున్నావు? మామూలుగా చాలా పెద్దగా మూతుబరిగా లెక్క మాట్లాడతావు కదరా. సరదైంది అన్న, సరదైంది, సరదైంది. సరే సరే, నాకు చాలా పని ఉన్నది, మళ్ళొస్తానా? ఆగు! గుర్తుపట్టేసిందా ఏంది? అమ్మో, ఇప్పుడు ఎట్లా? గీడ ఈది తిరిగి గీ మంచినీళ్ళ బొగ్గలేస్తుంటావు కదా. నాకు నువ్వొక చిన్న పని చేసి పెట్టాలా? నువ్వు గీ నీటి బుగ్గలేసి ఎంత సంపాదిస్తావో తెలియదు గాని నాకొక పని చేసి పెడితే నీ జీవితాంతం గీ నీటి బుగ్గలమ్మినారాని పైసలు నేను ఒకేసారి నీకిస్తాను. నేను చెప్పిన పని చేస్తావా? రే, దీని మీద మన ఫోన్ నెంబర్ రాసివ్వు. అలాగే పటేలా. ఇగో, నువ్వు గా బుగ్గలు ఇల్లిల్లి తిరిగి వేసినప్పుడు గీ ఫోటోలో పోరి కనిపించిందనుకో, వెంటనే గీ ఫోన్ నెంబర్కి కబురు అందించాలా? సంజైందా? గట్లనే. గిదుంచో. ఇప్పుడేం వద్దు. అరే గిదుంచో. గిది అడ్వాన్స్ అనుకో. నువ్వు గా పోరి వివరాలు చెప్పు, గంతే. గిట్లాంటి నోట్లు చాలా వస్తాయి. సంజైందా? సమజైంది, సమజైంది, సమజైంది. నా దేశంలో పన్నుండాలి కానీ ఆకలి ఉండద్దు, పైసలు ఉండాలి కానీ పస్తులు ఉండద్దు, అందరూ మస్తు ఖుషిగా ఉండాలి కానీ బాధలు పడద్దు. అమ్మా దయగల్ల మాతల్లే, మీరు వాడిన బట్టలు ఏమైనా ఉంటే వెయ్యండమ్మా. చిరిగిన బట్టలతో చాలా ఇబ్బందిగా ఉందమ్మా, సాయం చేయండమ్మా తల్లి. అమ్మా
నా దునియాలో కష్టమేది ఉంటే గి రాబిన్ హుడ్ ఆడుంటాడు. ఇప్పుడు గిమ్ కష్టం తీర్చాలా, ఆమెను ఖుషీ గుంచాలా. అవునే, ఎవరివి చీరలు? చాలా పెద్దింటోళ్ళు బిడ్డ. వాళ్ళ కోడలు పుట్టినరోజు కని పంచుతున్నారంట వీటిని. మీలో అద్భుతంగా పాట పాడగలిగే టాలెంట్ ఉందా? నేను మస్తుగా పాడతా. మీ పాటతో, మీ వాయిస్తో అందరి చేత చప్పట్లు కొట్టించుకునే సత్తా ఉందా? ఒట్టి సప్పట్లేంటి, నేను గట్ల పాడానంటే సీటీ కొట్టాలా. మీకోసం ఒక మంచి అవకాశం. మన రాక్ స్టార్ విరాజ్ గారితో సింగర్గా సెలెక్ట్ అవ్వాలంటే ఈ క్రింది నెంబర్కి కాల్ చేసి ఆడిషన్లో పాల్గొనండి. అరే, నెంబర్ సరిగ్గా కానొస్తలేదే. ఒరే రాబిన్ హుడ్, ఒరే పోరగా ఇట్రా. ఏంది తాత? కూర్చోరా. టీవీలో ఒక నెంబర్ ఏదో వస్తా ఉండదు, జల్దీ కాగితం మీద రాయ్. ఆగు తాత, నాకు చాలా పని ఉండదు. ఒరే ఒరే, మళ్ళీ అంటే ఆ నెంబర్ మిస్ అయిపోతుందిరా. గా యాడు మళ్ళీ వస్తుందిరా. అది ఆడే కదా తాత, మళ్ళీ వస్తుందిలే. రే రే ఒరే ఒరే, గిట్ల రా అమ్మా. ఈ నాకేనా బాబు? అవునమ్మా, నీకే. నా దునియాలో ఎవరికి ఏ కష్టం ఉండద్దు. ఎంత మంచివాడివి బాబు, నువ్వు కలకాలం చల్లగా ఉండాలా. నేను కాదు, మీరు, మిగిలిన వాళ్ళందరూ బాగుండాలి. అదే నా కోరిక. సరే, బాధపడకు. అన్నిటికీ రాబిన్ హుడ్ ఉన్నాడు. మీరు ఎల్లుర్రి. దండాలు. ఉంటాను బాబు. అమ్మయ్యా, ఇప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. వచ్చినావా బిడ్డ? అదిగో యాడు మళ్ళీ వస్తాండది. నెంబరు రాసి పెట్టుకో. చెప్పినా కదా తాత, యాడు మళ్ళా వస్తూనే ఉంటది. నువ్వు రాయి. గా నెంబర్ నేను ఎప్పుడో రాసేసిన. మరి ఇందాకటి నుంచి చెప్పవేందిరా? ఆడెవడు విరాజ్ అంట, ఆడితో పాటు పాడతా. నేను తీసుకోరు తాత. నా గాత్రానికేమైందిరా? మస్తు గాత్రం అయితేనో. నీకు గాత్రంతో పాటు ఆత్రం కూడా ఎక్కువే తాత. గదేందిరా గంత మాట నేసిన? అలా కావాల్సింది ఆడగొంత అంటనే. అందులోనూ గదేదో రాగల తీసిన పాట కాదు, రాక్ బ్యాండ్. మస్తు స్టైలిష్ గా పాడాలి. అట్లనే పాడతా, ఏమైతుంది? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నాడు ఎందుకు మామా? అమ్మా 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 తాత, అమ్మా అమ్మా అలకా అలకా నీకేం కాలేదు కదా తాత? నీకేం కాలేదు కదా? కాలేదు కదా తమ్ముడు? ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? మీకెవరికి ఏం కాలేదు కదా? ఏమైంది? ఏమైంది? ఏమైంది బిడ్డ? నువ్వెందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? సప్పుడు చేయమైంది? గీ ఫోటో ఆడదమ్మా. గీ ఫోటో గడ్డిలో ఉన్న రోజు ఇది కదక్క. ఎవరిచ్చిండ్రు గీ ఫోటో? గా పటేల్ పొన్నమ్మ ఇచ్చింది.
ఏం మాట్లాడుతున్నావే నువ్వు? గా పొన్నమ్మ, నీకు ఈ ఫోటో ఇచ్చుడేందే? నిన్ను చూస్తే అసలు ఊరుకుంటుందా బిడ్డ? పటేల్ పొన్నమ్మ నన్ను చూసినది.